హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ పోలింగ్ కు దగ్గర పడుతున్న సందర్భంలో కొన్ని విషయాలు అంటే వైఎస్ జగన్ మార్క్ పాలనకు సంబంధించి కొన్ని అంటే పొగడ్తలు కావచ్చు, ఇంకా ఏమైనా అనుకోవచ్చు, కానీ కొన్ని విషయాలు చూపించక తప్పదనమాట. ఒకసారి ఈ సీన్ చూడండి. ఇప్పుడు ప్రస్తుతం శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా కూటమి నుంచి పోటీ చేస్తున్న బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి మాటలు. సైక్లోన్ చెప్పడం జరిగింది. దయచేసి శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సో ఇది బొజ్జల సుధీర్ రెడ్డి కరోనా టైంలో, తుఫాన్ టైంలో అట్లా కార్లలో కూర్చొని వీడియోలు చేసి వదలడం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి తమ సుఖం తాము చూసుకున్న పరిస్థితుల్లో వీళ్ళుంటే బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఎట్లా అంటే గ్రౌండ్ లెవెల్లో తుఫాను ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఇంకా కరోనా సమయంలో చేతులకు మాస్కులు కట్టుకొని, చేతులకు గ్లౌజులు తొడుక్కొని, మూతికి మాస్క్ కట్టుకొని ఇంటింటికి బియ్యం పంపిణీ, సరుకుల పంపిణీ ఎట్లా చేశాడో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చూపాల్సి వచ్చిందంటే, కరోనా సమయంలో ఇప్పుడు నీతులు చెప్తున్న ఒక నటుడు, ఒక పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసిన నటుడు దోషలేసి రాష్ట్ర ప్రజలకు సందేశం ఇస్తాడు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా, కూటమి నేతగా ఈ అరాచక పాలనను వమ్ము చేయాలి, ఇంటికి పంపాలి అని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబు నాయుడు ఏమో జూమ్ మీటింగ్లు చేసుకుంటూ హైదరాబాద్లో ప్యాలెస్లో కూర్చుంటాడు. ఆయన కొడుకు నారా లోకేష్ అదే జూమ్ మీటింగ్ లో నీతులు చెప్తుంటాడు పార్టీ కార్యకర్తలకు. ఇక పవన్ కళ్యాణ్ ఏమో కరోనా టైంలో ఏం చేసిండో తెలిసిందే. ఫామ్ హౌస్ లో కూర్చొని పాలు పితుక్కుంటూ, మామిడి పనులు చీక్కుంటూ ఇట్లా గ్రౌండ్ లెవెల్లో ఉండి పనిచేసింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పెట్టిన వాలంటీర్ వ్యవస్థ. సో ఇవన్నీ ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుందంటే, ఇట్లాంటి పాలకుడు చాలా అరుదుగా దొరుకుతాడు. అందుకే ఈయనకు సంబంధించి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని ఈ స్టోరీ చేస్తున్నాం అనమాట. నీకు సలాం జగన్, నీ మానవత్వానికి హ్యాట్స్ ఆఫ్. రాష్ట్రం అంటే మనుషులు, కుటుంబాలని నిరూపించావు. కరోనా సమయంలో నీ విజన్ విశ్వానికే, దేశానికి కాదు విశ్వానికే ఆదర్శం. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్న శ్రీ వ్యాఖ్యలను ఇక్కడ గుర్తు చేసుకుందాం. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అంటే దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం అని నిరూపిస్తే, జగన్ పాలన మాత్రం దేశం అంటే మనుషులు, దేశ సంపద అంటే జనం, దేశం అంటే కుటుంబాలు బాగుపడడం అని నిరూపితమైంది. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండి అని దమ్ముగా అడుగుతున్న జగన్ ఎక్కడ? 40 ఏళ్ల ఇండస్ట్రీలో 14 ఏళ్ళు సీఎంగా చేసిన నేను ఇది చేశాను అని నాకు ఓటేయండి అని అడగలేని చంద్రబాబు ఎక్కడ? మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగబోతున్న సమయంలో రాజకీయాల్లో విశ్వసనీయత, విలువలు, నమ్మకం ఎలా ఉంటుందో వైఎస్ జగన్ రూపంలో చూద్దాం. కరోనాతో ప్రపంచం అల్లాడిపోయింది, ఏపీ మాత్రం భరోసాగా ఉంది. దానికి కారణం ఎవరంటే ఒకే ఒక జగన్. ప్రతి ఒక్కరికి కరోనా అంటే ఏంటో స్పష్టంగా చెప్పడంతో పాటు ప్రతి నెల వచ్చే జీతం డబ్బులు లేక అల్లాడిపోయిన కోట్ల మంది కుటుంబాలకు నెలకు 1500 చొప్పున
ఇచ్చాడు, ఉచితంగా బియ్యం పప్పులు ఉప్పులు పంపిణీ చేశాడు, ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పించాడు, వ్యాక్సిన్స్ వేయించాడు, ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్స్ వేయించిన ఘనత వైఎస్ జగన్దే. అలాంటిది అది వాలంటీర్ల పుణ్యమే. జగన్ విజనరీకి ఇదే సజీవ సాక్ష్యం. మనుషులను కాపాడుకోవాలని, కుటుంబాలను నిలబెట్టుకోవాలని మానవత్వం చూపించిన మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. తెలంగాణలోను ప్రతి ఒక్కరూ కరోనా సమయంలో మనం ఏపీలో ఎందుకు పుట్టలేదని భావించారనమాట. అట్లాంటి బాధపడ్డ రోజులు అతిశక్తి కాదు. అలాంటి సమయంలో యశోద హాస్పిటల్, మరికొన్ని ఇప్పుడు హైదరాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న విరించి హాస్పిటల్ మాధవీలత ఎట్లాంటి దోపిడీకి పాల్పడ్డారో అప్పట్లో కథలుగా చెప్పుకున్నారు. అప్పట్లో కేవలం ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు కొద్దిమంది పాటుపడ్డారు తప్ప కరోనా టైంలో ఈ ప్రతిపక్ష నేతలందరూ ఎక్కడున్నారు? హైదరాబాద్లో తలదాచుకొని చెప్పే కదా, దోశలు వేసుకోవడం, జూమ్లో మీటింగ్లు పెట్టడం, ఇవి వీళ్ళు చేసిన దగులుబాజీ పనులు. సో ఇట్లాంటి వ్యక్తిని కోల్పోవడం, ఇట్లాంటి వ్యక్తిని కాపాడుకోవడం, ఓటేసి గెలిపించుకోవడం ఎంతో అవసరం. జాగ్రత్త ఓటేసే ముందు, ఎందుకంటే ఈ కూటమి కుట్రలు రోజు చూస్తూనే ఉన్నాం. పేపర్లలో, టీవీలలో ఎట్లాంటి యాడ్స్ ఇస్తున్నారో, రాష్ట్రం మొత్తం రావణ కష్టమైనట్టు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారో, ఈ కూటమి కుట్రలన్నింటినీ తిప్పికొట్టాల్సిన సమయం ఆసనమైంది. సో థ్యాంక్ యూ.